భారత అండర్ 19 నిజం చెప్పాలంటే ఇది వరల్డ్ కప్ నిజంగా దుమ్మురేపేశారు మన భారత ఆటగాళ్ళు. అయితే మన భారత ఆటగాళ్ళ గురించి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ చెప్పిన మాటలు వింటే నిజంగా దిమ్మ తిరిగిపోద్ది. అసలు ఒకానొక దశలో ఇంగ్లాండ్ బౌలర్లు వైభవ్ సూర్యవంశీని చూసి ఎలా ఫీల్ అయ్యారు? ఏ రకంగా వాళ్ళ రియాక్షన్ ఉందని తెలిసి ప్రపంచ క్రికెట్ దేశాలు సైతం షాక్ అవుతున్నారనమాట. అంటే ఇంగ్లాండ్ జట్టు ఎంతో అద్భుతమైన జట్టు. వాళ్ళకి మంచి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన కోచ్‌లు గట్రా అన్నీ బావుంటాయి. సో, అలాంటి జట్టు వైభవ్ సూర్యవంశీ 175 పరుగులు చేస్తుంటే ఏమీ చేయలేక అలా నిరాశగా ఉండిపోయింది గదా! అసలు ఇంతకీ తను ఏమన్నాడు? ఏంటనే విషయాన్ని మనం చూద్దాము. అంటే మ్యాచ్ అనంతరం వాళ్ళ ఓటమి పైన ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రూ ఆహ్, మాట్లాడాడనమాట. అయితే ఈ మ్యాచ్‌లో వాళ్ళు ఓడటానికి ఒకటే ఒక కారణం ఏంటంటే నన్ అదర్ దెన్ వైభవ్ సూర్యవంశీ. అసలు జట్టులో ఎవ్వరున్నా మేము ఓడించుండేవాళ్ళమేమో. కానీ వైభవ్ సూర్యవంశీని చూసి, తన ఊపు చూసి, తనను అడ్డుకోవడం మా వల్ల కాక ఒకానొక దశలో నువ్వు తన దగ్గరికి వెళ్లి బౌలర్లు బ్రతిమలాడుకున్నారంట. అంటే ఆఫ్‌కోర్స్ అది ఫన్నీ వేలోనే కావచ్చు. కానీ అంత ఇంటెన్స్‌గా తను ఆడడం అయితే జరిగిందనమాట. అతని దూకుడైన బ్యాటింగ్ చూసి ఏం చేయాలో పాలుపోక మేము తల పట్టుకున్నాం. మేము తన గురించి మంచి హోమ్ వర్క్ చేశాం. బంతుల్లో వైవిధ్యం చూపించాలనుకున్నాం. గతంలో భారత్‌పై మాకు ఒక ప్రణాళిక పనిచేసింది. కానీ ఈరోజు వైభవ్ సూర్యవంశీ ముందు అవన్నీ కూడా చిన్న జుజుబిలాగా మారిపోయాయి. మా బ్యాటర్లు బాగానే పోరాడారు. ఇక కాలేబ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. డాకిన్స్ కూడా విలువైన పరుగులే జోడించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఫలితం గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించాలనుకున్నాం. కానీ ఒకానొక దశలో నేను వైభవ్ సూర్యవంశీ ఆటను ఆస్వాదించాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. తనని ఎలాగా అడ్డుకోవాలో తెలియటం లేదు. నిజం చెప్పాలి అంటే ఒక స్ట్రామ్ లాగా, ఒక ఉప్పెనలాగా వచ్చాడు. మైదానంలో మంచి సమయం గడిపాం. ఇక ఆటను ఆస్వాదించాం. అంతవరకు బాగానే ఉంది. నిజానికి ఇక వైభవ్ సూర్యవంశీ విషయంలో మా బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. వాళ్ళ ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో అర్థం కాలేదు. మేమైతే మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాం. మ్యాచ్ గెలుపు, ఓటమి గురించి పక్కన పెట్టేసి వైభవ్ సూర్యవంశీ ఒక్కడు ఔట్ అయితే చాలు అన్న స్టేజ్‌కి మేమొచ్చేసాం. ఇదంతా క్రెడిట్ గోస్ టు వైభవ్ సూర్యవంశీ. మేము కూడా బాగానే ఆడాము. నిజానికి వైభవ్ కాకుండా జట్టులో ఎవరున్నా సరే మేము ఓడించడానికి చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితం ఇచ్చేది. కానీ ఆ ప్లేస్‌లో వైభవ్ ఉండటం వల్ల మొత్తం తారుమారైపోయింది. ఎనీవేస్ వైభవ్ సూర్యవంశీ ఈస్ ఎ గ్రేట్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ ఏకంగా 411 పరుగులు చేసింది. దానిలో ఒక్క వైభవ్ సూర్యవంశీయే 175 పరుగులు చేశాడనమాట. విధ్వంసక శతకంతో చెలరేగిపోయాడు. కెప్టెన్ ఆయుష్ మహత్రే 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు సాధించాడు తను కూడా. అభిజ్ఞాన్ కుందు 40, విహాన్ మల్హోత్రా 30, వేదాంత్ త్రివేది 32 అలా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా రాణించారు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో దుమ్మురేపారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సెబాస్టియన్ మోర్గన్, అలెక్స్ గ్రీన్ 2 వికెట్లు తీశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వైభవ్ సూర్యవంశీని కొంతమందేమో విరాట్ కోహ్లీ లాగా గేమ్ ఆడుతున్నావు, కొంతమంది కపిల్ దేవ్ లాగా గేమ్ ఆడుతున్నావు, కొంతమంది సచిన్ టెండూల్కర్‌గా గేమ్ ఆడుతున్నావు అంటున్నారు కానీ, తను అందరిని మిక్స్ చేసి ఒక ఆల్ మిక్స్ జ్యూస్ లాగా ఆడుతున్నాడని చెప్పొచ్చనమాట. అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెనే కాదండి. మన అంటే ఈ అండర్ 19 కెప్టెన్ అయిన ఆయుష్ మహత్రే కూడా ఆ బుడ్డోడి విధ్వంసానికి మాటలు లేవు. ఆయుష్ ఏం చెప్పాడంటే ఇవాళ ఒక్క మాట వైభవ్ గనక లేకపోతే ఈరోజు మేము మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం కాదేమో అన్నాడు. ఒక కెప్టెన్ ఇంత అద్భుతంగా చెప్పటం అంటే మామూలు విషయం కాదు. అసలు ఇంతకీ ఆయుష్ మహత్రే ఏమన్నాడో కూడా తెలుసుకుందాము. అది కూడా వైభవ్ గురించి భారత జట్టు గురించి గనక చూసినట్టయితే, "ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, నా భావాలను మాటల్లో చెప్పలేనని" చెప్పాడు. అయితే ఇక ఇది మాకు ఒక చిరస్మరణీయమైన రోజని చెప్పాడు. అయితే ఆయుష్ మహత్రి ఏం చెప్పాడో తెలుసుకునే ముందు, మన భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చెప్పారో తెలుసుకుందాం. అయితే ఆహ్, ఏదైతే అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన యువ జట్టుకి నిజంగా కంగ్రాచ్యులేషన్స్. ఇండియా జట్టు ఇవాల్టి నుంచి షైన్ అవ్వడం మొదలవుతూనే ఉంటుంది. ఎంత అద్భుతమైన టోర్నమెంట్ ఆడారు. వాళ్ళ స్కిల్స్‌ని, వాళ్ళ అద్భుతమైన ప్రదర్శనని కనబరుస్తూ ఎంతో గొప్పగా ముందుకు సాగారు. ఈ విజయం అందరికీ స్ఫూర్తిదాయకం. ఇప్పుడే కాదు, కొన్ని ఏళ్ల తరబడి ఈ యొక్క గెలుపనేది యువ జట్టుని, యువ ఆటగాళ్ళని ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇక రానున్న కాలంలో ఖచ్చితంగా
భారత జట్టు ఇంకాస్త అద్భుతాలను చేస్తుంది అంటూ చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోదీ గారితో పాటుగా మన ప్రెసిడెంట్ ముర్ముల్ గారు కూడా చాలా అద్భుతంగా పొగిడారనమాట. యువ జట్టుని ఎంత పొగిడినా తక్కువే. ఆ పసిపిల్లలు ఆ పసి చేతులతో ఆడుతున్న ఆటను చూసి నిజంగా ఎమోషన్ అయ్యాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒకళ్ళ మించి ఒకళ్ళు జట్టులో ఎంతో గొప్ప ప్రదర్శన చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వైభవ్. అతనొక సెన్సేషన్. అతని ఆట చూస్తే క్రికెట్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయుష్ మాత్రే అంటే ఇప్పుడు ప్రస్తుతం అండర్-19 భారత జట్టుకి కెప్టెన్ ఉన్నారు కదా! అతను ఏం చెప్పాడంటే తనేమన్నాడంటే వైభవ్ సూర్యవంశీ తమ సీనియర్‌లైన రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ వారసత్వాన్ని కొనసాగించుకున్నారనుకున్నామని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విజయం మాకు సంతోషాన్నిచ్చిందని, భావాలను మాటల్లో చెప్పలేనని, కానీ ఇది మాకొక చిరస్మరణీయమైన రోజని, మా కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారని, మా ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మేము పెట్టుకున్న లక్ష్యాలను అందుకున్నారు. మా ఆటగాళ్ళంతా సహజ సిద్ధమైన ఆటను ఆడారు. అందుకే నేను సంతోషంగా ఉన్నాను. ఇక సూర్యవంశీ ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అతను ఒక అద్భుతమైన బ్యాటర్. అతని బ్యాట్‌లో ఒక మంత్రం ఉంది. అది అందరికీ తెలుసు. కానీ ఈ మ్యాచ్‌లో తన రియల్ గేమ్‌ని నేను కూడా చూసాను. మేము కేవలం మా సీనియర్‌ల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ ప్రపంచ్ కప్ గెలిచారు. ఇప్పుడు మేము గెలిచాం. అంటే వాళ్ళల్లో మా వ వాళ్ మాలో వాళ్ళ వారసత్వం ఉందని నాకు అర్థమైంది. గత కొన్ని నెలలుగా మేము చాలా కష్టపడుతున్నాము. ముఖ్యంగా చెప్పాలి అంటే మేము కష్టపడిన దానికి సపోర్ట్ స్టాఫ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అంటూ ఆయుష్ మహత్రి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రాణించిన తీరు అద్భుతమని చెప్పాలి. అతను రాణించిన తీరు, పద్ధతి చాలా ముచ్చటేసింది. అయితే ఈ టోర్నమెంట్‌లో తను నిజంగా ఒడిదుడుకుల్ని చాలా ఎదుర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో తను సరిగ్గా పరుగులు చేయలేకపోయారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి మాకు ప్రశంసలు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత మ్యాచ్ గెలుపు, ఓటమి గురించి కాకుండా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా వైభవ్ సూర్యవంశీ ఈస్ ఎ వెరీ టఫ్ మ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి జట్టుకు నేను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నానా అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మన భారత జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. 100 పరుగుల తేడాతో గెలవటమే కాకుండా ఇక భారత జట్టుకి ఎంతో గొప్ప బిరుదులైతే వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్ వైభవ్ సూర్యవంశీ గురించి మీరేమనుకుంటున్నారు? తను ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉంటే బావుంటుందని మీకు అనిపిస్తుంది? రాజస్థాన్ రాయల్స్ పుణ్యమా అని మనం ఖచ్చితంగా ఇంత అద్భుతమైన ఆటగాడినైతే చూసాము. ఇక రాబోయే ఐపీఎల్‌లో నిజంగా వైభవ్ సూర్యవంశీ ఒక సెన్సేషన్. ఎందుకంటే 175 పరుగులు చేశాడంటే మామూలు విషయం కాదు. త్వరలోనే అంటే ఈ 2026 సీజన్ ఫైనల్‌లో ఇక వైభవ్ సూర్యవంశీని మనమైతే జాతీయ జట్టులో అయితే చూస్తామేమో అనిపిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనుక షార్ట్స్ కావాలంటే షార్ట్స్, లాంగ్ వీడియోస్ కావాలంటే లాంగ్ వీడియోస్‌ని టైప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.